హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవాలి. ఆవిడ ఎవరో కాదు, జయప్రకాష్ రెడ్డి గారి డాక్టర్. ఈవిడ త్వరలోనే ఒక ప్రొడ్యూసర్గా మన ముందుకి పరిచయం కాబోతున్నారు వృషభం మూవీతోని. అసలు ఆ వృషభం మూవీ గురించి అండ్ వాళ్ళ డాడీ గురించి అలానే ఆవిడ లైఫ్ జర్నీ గురించి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్. అంటే ప్రీవియస్లో ఉన్న మీ ఇంటర్వ్యూస్లో అన్ని డాడీ గురించి చెప్పినవి. మల్లిక గారు అని అంటే మన జయప్రకాష్ సార్ వాళ్ళ డాటర్ అని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కానీ చాలా మీరు బయటికి రావడమే అందరికీ ఆశ్చర్యపరిచింది, అది కూడా ప్రొడ్యూసర్గా. రైట్. అంటే అసలు ఇండస్ట్రీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. అవును. దాంట్లో ఫీమేల్ ఎంట్రీ. అవునండి. సో మీకు ఎలా అనిపించింది? సో అంటే అలా అంటే నేను భయం అనేది ఏం పెట్టుకోలేదు, బట్ ఐ షుడ్ డూ సంథింగ్. ఓకే. ఆ నాన్నగారిది అలాగే ప్యాషన్ అక్కడితో ఆగిపోకూడదు. సో అంత రిసీవింగ్ బాగుంది, అంటే ఆయన ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో నేను ఎంట్రీ ముందు ఫస్ట్ అంటే ఎవరికైనా మనకి ఇంటర్నల్గా ఉంటుంది. సో అసలు మనం చేయగలుగుతామా లేదా, అసలు సక్సెస్ ముందుకు వెళ్ళగలుగుతాం లేదా అన్న ఫీల్ ఉండేది. బట్ ఐ టుక్ ఇట్ యాజ్ స్పోర్టివ్గా తీసుకున్నాను. ఏదైనా చేసి చూపించాలి అలా అనుకొని ఎక్కడ భయపడలేదు. ప్లస్ వారు ఎవరి దగ్గర కాంటాక్ట్కి వెళ్ళినా, ఎవరి దగ్గర మాట్లాడడానికి వెళ్ళినా, ఎవరిని గెస్ట్గా పిలవడానికి వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఇంకా ఉండింది. మా నాన్నగారు చేసిన డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. సో అదే నాకు ముందుకు స్టెప్ వేయడానికి ఒక హోప్ ఇచ్చింది. అంటే నాన్నగారితో వాళ్ళందరికీ ఉన్న అనుబంధం ప్లస్ పాయింట్ అయింది. ప్లస్ పాయింట్ అయింది డెఫినెట్లీ. లేకుంటే అసలు యాజ్ ఏ మీరు అన్నట్టు ఒక లేడీగా ఇండస్ట్రీని తట్టుకొని అసలు ముందుకు మూవ్ అవ్వాలంటే చాలా కష్టం. అది కూడా ఒక నిర్మాతగా. అవును, నిర్మాత రావాలి. అసలు నిర్మాత అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే వాళ్ళు ముందు అసలు మనల్ని యాక్చువల్లీ ఆర్టిస్ట్గా అడిగితే కూడా నేను ప్యాషనేట్గా ఉన్నాను కాబట్టి చేయాలన్న ఈజీ ఉండింది. బట్ వాళ్ళు మనల్ని అప్రోచ్ అడగటమే ఏంటంటే ఇట్లా ప్రొడక్షన్ మీరు చేయాలని, అంటే ఒక షార్ట్ ఫిలిం చేసేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారు, యాజ్ ప్రొడ్యూసర్గా చేశాను. అది కూడా అంత సినిమాటిక్ టెక్నాలజీతోనే షార్ట్ ఫిలిం చేసిన వన్ మ్యాన్ ఆర్మీ అని బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. అంటే నేను ఎలా అంటే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, అంటే ఎట్లా అవుతుంది ప్రొడక్షన్ హౌస్కి ఈ మనము మూవీ తీసే ఎక్విప్మెంట్తో చేస్తే ఎలా ఉంటుంది, ఈ ప్లానింగ్తో స్టార్ట్ చేశాను అది. సో అది చాలా బాగా వచ్చి రీచ్ అయ్యేటప్పటికి మీకు మూవీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఒక లో బడ్జెట్ మూవీ చేసి చూపిద్దామండి, ఇప్పుడు అవే కంటెంట్ బాగుంటే అవే అలా మాకు అడిగారు. సో అప్పట్లో ఏంటంటే ఇండస్ట్రీలో స్టెప్ ఇన్ అవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి మనకు పేరు వచ్చి మనం నిలబెట్టడం ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకి తెలియదు. ఆ జర్నీ అసలు టోటలీ డిఫరెంట్. సో ఇది చేస్తూనే ఎవరికన్నా నచ్చితే, ఇప్పుడు మన ఇండస్ట్రీలో అంతా మనకి నాన్నగారు సపోర్ట్ వల్ల అంత గుడ్ పర్సన్స్. సో నేను జెన్యున్గా చేస్తాను, ఇప్పుడు ప్యాషన్ ఉందా అని అడిగితే చేస్తానని చెప్తున్నాను. అంటే నా అవుట్ ఆఫ్ మై ప్యాషన్ చెప్తున్నాను. సో డెఫినెట్గా ఈ టైంలోనే కావాలంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ప్రొడక్షన్ చేస్తూనే నా ప్యాషన్ అనేది యాక్టింగ్ కాబట్టి ఇంకేస్ నేను ఐ ఫీల్ కంఫర్టబుల్. నాన్నగారు ఉన్నప్పుడు ఈ ఆలోచన మీ ఇలా చేద్దామని అప్పట్లో అసలు రాలేదు. సో దీనికన్నా అంటే లైక్ ఇప్పుడు మీ మ్యారేజ్ విషయానికి దానికి వచ్చేస్తే మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్ అంటే లైక్ అనుకున్నారా, అంటే అప్పుడు స్టడీ అయిపోయింది, జాబ్ ఏమైనా చేద్దాం లేదా? చాలా ప్యాషన్ ఉండేదండి, జాబ్ చేయాలని, యాజ్ లెక్చరర్గా అట్లా వర్క్ చేయాలని ఉండేది. సో డాడీ అనేవాళ్ళు మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్ వాళ్ళ పర్మిషన్ ఉంటే వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ, నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం జాబ్ చేయకూడదు, హస్బెండ్ డాటర్ చేయొద్దు అనేవాళ్ళు. సో ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే సో దే ఆర్ వెరీ గుడ్, అంతా బాగా అంతా కలిసిపోయారు, మంచిగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా వాళ్ళు వచ్చేసి కూడా సివిల్ ఇంజనీర్గా చేస్తారు. ఓకే, సూపర్. సో ఆయన ఏపీఎస్సి గెస్టెడ్ ఆఫీసర్. అప్పుడే అంటే ఎర్లీ ఎంటెక్ అయిపోయింది, ఆయనకి జాబ్ వచ్చేసింది. సో విజయవాడ, సో సెటిల్ అయిపోయాం విజయవాడలో. సో వెంటనే కిడ్స్ అన్నమాట. సో ఇక నాకు ఈ సైడ్ కానీ జాబ్స్ సైడ్ కానీ ఇంకా ఛాన్స్ అవకాశం దొరకలేదు. ఇంకా కిడ్స్ వచ్చేసారంటే ఇంకా ఆటోమేటిక్ వాళ్ళ వైపే ఉంటుంది. ఓకే. అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ షార్ట్ ఫిల్మ్ కానీ, లేకపోతే ఇది కరెక్ట్గా ఏంటంటే 2022లో కూడా 2022లో మా చిన్న బాబు కూడా మెడిసిన్ సీట్ వచ్చేసింది. సో అప్పుడు పెద్ద బాబు ఆల్రెడీ హీ వాజ్ ఇన్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నాడు. సో తను అబౌట్ టు కంప్లీట్, సో వీడికి సీట్ వచ్చేసింది. సో దే వర్ సెటిల్డ్. ఫీల్ వచ్చింది అసలు నాకు అవకాశం వచ్చింది కూడా, అసలు వాళ్ళు అలా కంప్లీట్ అయింది, షార్ట్ ఫిల్మ్ చేద్దామని వచ్చారు. షార్ట్ ఫిల్మ్ తర్వాత దాని రెస్పాన్స్ ఎలా వచ్చింది? దాని రెస్పాన్స్ అంటే బాగుంది, అంటే మనకి ఇన్కమ్ సోర్స్ అట్లా ఏం రాలేదు కానీ అది మాత్రం మంచిగా దాన్ని బెంగళూరులో ఒక నేషనల్ అవార్డ్స్ కౌన్సిల్ ఉంటే దానికి కూడా పంపించారు డైరెక్టర్. సో దాంట్లో కూడా ఒక 5-6 నామినేషన్స్ ఫైనల్స్కి అయితే వచ్చింది. అంటే మాకేమీ గిఫ్ట్ రాలేదు, బట్ ఫైనల్స్కి అయితే రీచ్ అయింది. అవునవును, అందుకే ఎక్స్పెక్ట్ చేయం కదా, అవును అట్లా ఓహో ఏదైనా చేయగలము, సో ప్లాన్డ్గా చేస్తే థాట్ అలా ఉండిపోయింది. అప్పటి నుంచి ఏదో చేయాలి మేకింగ్. అంటే మీకు అలా ఎవరైనా స్టోరీ చెప్పగానే అంటే ఎవరు మీరేనా వినేది?
లేదు అంత మా హస్బెండ్ కూడా decision మీరు- తీసుకున్నారు. ఆహా, okay. ఆయన decision తప్పకుండా ఏది చెప్పినా మాకు ఈ విజయవాడ వచ్చేసి మా ఇంటికి వచ్చి ఓకే. సో దేవర్ ఆయన ఇండస్ట్రీలో అయితే ఏం లేరు. లేరు అసలు మామూలుగా ఆయన అంతా ఇంజనీరింగ్ సైడ్ అంతా రోడ్ వర్క్ అట్లా రోడ్ వర్క్స్ ఇట్లా ఆయన కూడా మీకు సపోర్ట్ చేసి మీకు ఐడియాస్ ఇస్తున్నారంటే గ్రేట్ థింగ్ Yes, అసలు yes, yes. నిజంగానే. ఇప్పుడు ఈ వృషభాల చేసిన తర్వాత హీ వాజ్ లిటిల్ ప్యాషనెట్ టు ఆయన కూడా- యాక్టింగ్ ఆహా, అసలు మీకున్నది యాక్టింగ్ ఉన్న ఫీల్డే కాకుండా మీకున్న ప్యాషన్ ఆయన ప్యాషన్ కూడా మార్చేశారు మీరు ఏకంగా. అదే అది అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆయన అంటే నటించమని మీరే అడిగారా లేకపోతే లేదండి డైరెక్టర్ అడిగారు, డైరెక్టర్ అడిగారు? ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఇద్దరు సార్ ఒక్కసారి ట్రై చేయండి కెమెరా ముందు అంటే బాబు నేను అసలు నిల్లు నన్ను ఇప్పుడు వెళ్ళి అక్కడ రోడ్ ఏమంటే రోడ్ వేసేస్తాను నాటి మిడ్ నైట్ లేసి ఏమంటే నాకు వచ్చిన వరకు అయితే నేను చేస్తాను. పక్క పర్ఫెక్ట్ చేసేస్తాను. ఇదేంటండి అసలు కెమెరా నాకేం తెలీదు, జస్ట్ మాకు అప్పుడు ఏదో మాకు వెహికల్ ఇచ్చేసి వీకెండ్ కదా షూట్ చూసుకుందామని వచ్చారు. అక్కడంతా టెంపుల్స్ దగ్గర జరుగుతుంది, ఓకే. టెంపుల్స్ కూడా కవర్ చేయొచ్చు. ఆయన మామూలుగా ఆయన కూడా శివభక్తులే, అలా చూద్దామని వచ్చిన ఆయన అనుకోకుండా ఆ రోల్ అట్లా అసలు అప్పుడు లీవ్ కూడా లేదు ఆయనకి. సో వీకెండ్ అని వచ్చారు. అలాంటిది మొత్తానికి ఒక 8 days, ఆ మంత్ లో ఒక 4 days, తర్వాత మళ్ళీ క్లైమాక్స్ లో ఒక 4 days పిలిపించుకొచ్చి ఆహా, ఓకే. మొత్తానికి అయితే ఎప్పుడు ఉంది మనకు వృషభ రిలీజ్? వృషభ ఇప్పుడు 4th కానీ లేకపోతే అంటే ఇంకా జస్ట్ ఒక ఈ 2 days లో ఫైనల్ అవుతుంది. ఇంకా ఫైనల్ మోస్ట్లీ 1 week లో. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది వృషభ దానికి మూవీ? వృషభ లాస్ట్ జూన్ లో షూట్స్, ఫైనల్ షెడ్యూల్ లాస్ట్ జూన్ లో స్టార్ట్ చేసాము. అంతకుముందు వాళ్ళు ఒక 6 months ముందే వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. 23 నుంచి చేస్తున్నారు. ఆహా, ఓకే ఓకే. ఓకే, అరౌండ్ 2 years అరౌండ్ దగ్గర 1.5 year అయితే అయిందండి. ఓకే. అంటే ఖచ్చితంగా దాన్ని అంటే ఎలా ఉంటుంది అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అవుట్పుట్ మరి ఆ కంటెంట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది, జోనర్ అంతా. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు ట్రైలర్ చూస్తే కూడా ఇన్ని ట్విస్ట్లు ఇన్ని టర్న్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందని చెప్పి కూడా అర్థం కాదు. ఓకే. మీరు ఎక్కడ ఉంటున్నారు, విజయవాడ ఇక్కడ? లేదండి ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాను. అంటే 1 hour ఫ్యామిలీ ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు ఇక ఏదో పక్క పక్కన అన్నట్టు సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ ఏంటో 5-6 hours మోస్ట్లీ అసలు ఇప్పుడైతే 4.5 ఓకే. బాగా మనకి హైవే 6 lane అయింది కదా. ఓకే. మీరు రావడం మాత్రం మీకు ప్యాషన్? నాకు మామూలుగా కూడా బేసిక్గా నాన్నగారు చేసేటప్పటి నుంచి కూడా అంత ప్యాషన్ ఉండేది, అంటే బాగా ప్యాషనెట్ గా ఉండేదాన్ని, అంటే ఇష్టంగా ఉండేది మూవీ సైడ్ అనేది. అంటే చెప్పారా ఎప్పుడైనా నేను కూడా యాక్ట్ చేయాలని ఉంది, లేకపోతే నేను మిమ్మల్ని ఏమైనా చేయమని అడిగారు ఎప్పుడైనా? లేదు అసలు ఆయన అడగలేదు, నేను కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను నాన్నగారికి చెప్పలేదు, ఉండేది కానీ చెప్పని విషయం అదొకటే. ఎందుకంటే మేము చిన్నప్పుడు స్కూలింగ్ లో ఉన్నప్పుడు నాన్నగారు వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ పిల్లల అమ్మాయిల ఫొటోస్ తీసుకొచ్చి డాడీని రికమెండ్ చేయమని అడిగేవాళ్ళు. మా అమ్మాయిలు కూడా డిగ్రీ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, చాలా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, డాన్స్ నేర్చుకుంటున్నారు, మ్యూజిక్ అలా చెప్పేవాళ్ళు అప్పట్లో. సో అప్పుడు డాడీ అనేవాళ్ళు ఫొటోస్ ఇట్లా మాట్లాడుకోవడానికి ఇంట్లోకి వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ కావాలంటే ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోండి, ఫ్రెండ్షిప్ వద్దనుకుంటే ఫొటోస్ అక్కడ పెట్టి వెళ్ళిపోండి. ఒకటే మాట. అమ్మాయిల ఫొటోస్ పెట్టి మీ అబ్బాయిల ఫొటోస్ పెట్టు, లేకపోతే ఇంకెవరైనా పెట్టు, రిఫర్ చేస్తాను. ఎవరికైనా కో డైరెక్టర్లకి అసిస్టెంట్లకి ఎవరికైనా మామూలుగా ఎవరికైనా ఇమ్మంటే ఇచ్చేస్తాను. అమ్మాయిల కూతుర్ల ఫోటోలు తెచ్చి లేదా చెల్లెళ్ళ ఫోటోలు తెచ్చి మాత్రం ఇలా తెచ్చి నన్ను ఎప్పుడు అడగద్దు. అయితే ఇప్పుడు సార్ అసలు చూడడానికి గంభీరంగా ఉంటారు, భారీ మనుషులను గంభీరంగా ఉంటారు, లైక్ సీరియస్ ఫేస్. మూవీస్ లో కూడా విలన్ గా, కమెడియన్ కన్నా ఎక్కువ విలన్ గా వాటిగా రాయలసీమ అట్లా ఏమంటారు ఫాస్ట్నెస్ట్ గా అయితే చాలా బాగా సెట్ అయిపోతారు. ఇంట్లో ఎలా ఉంటారు? ఇంట్లో అసలు ఫుల్ కామెడీ. అవునా? ఓకే. ఇంట్లో వస్తే ఇంకంతే, ఎప్పుడెప్పుడు అన్నది నవ్విస్తూనే ఉంటారు. ఓకే. దేని గురించి అయినా సరే, అమ్మతో ఇంట్లో పిల్లలతో సరదాగా అసలు టైం తెలియదు అనమాట. అసలు ఈయన అనుకుంటారు, అలా ఉంటుంది ఇంట్లో వాతావరణం. అంటే బయట అంటే మూవీస్ వరకే, అంతే మూవీస్ వరకే. మూవీస్ లో కూడా చివరి తర్వాత ఒక ఫస్ట్ 10 years విలనిజం చేశారు, తర్వాత ఈ కొన్ని రచ్చ లేకపోతే ఎవడి గొల్ల మూవీస్ ఉండేదేమో విలన్ సైడ్ ఉంటారు, కానీ ట్రీటింగ్ ఎలా ఉండేది అంటే క్యారెక్టర్ కామెడీగా వచ్చేసేది. ఓకే. అంటే డాడీ మూవీస్ అన్నిటికీ మీరు వెళ్ళేవారా? అంటే నటించినప్పుడు కానీ, లేదంటే మూవీస్ రిలీజ్ కానీ, లేదా మూవీస్ టీవీలో థియేటర్లో వచ్చినప్పుడు కానీ? థియేటర్స్కి డెఫినెట్గా అసలు రిలీజ్ అప్పుడు అలా వెళ్ళిపోయాను. అలాంటి తర్వాత నేను యాక్చువల్గా అయితే క్రాక్ కాకుండా కూడా నాన్నగారి క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఆ మూవీస్ కూడా ఆయన క్యారెక్టర్ ఎవరు చేశారు, ఎలా వచ్చిందని చూడడానికి కూడా వెళ్ళాను. ఓకే ఓకే. అవును. అయితే ఇప్పుడు నార్మల్గా జయప్రకాష్ గారి డాటర్ అని కాకుండా మల్లిక గారికి ఈ యాక్టింగ్ ఇవి కాకుండా ఇంకేం స్కిల్స్ ఉన్నాయి? ఇంకేనండి కుకింగ్ స్కిల్స్ అయితే బాగున్నాయండి. అంటే బాగా చేస్తాను అసలు. ఓకే. అంటే ఎప్పుడు లైక్ డాడీకి వాళ్ళకి హోమ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. నేను గ్రాడ్యుయేషన్ లో కూడా నాకు ఇష్టంగా నా సబ్జెక్ట్ కూడా న్యూట్రిషన్. ఓకే. మైక్రోబయాలజీ, నేను బైపీసీ స్టూడెంట్ ని. సో అప్పట్లోనే నేను న్యూట్రిషన్ తీసుకున్నాను, అప్పుడే వచ్చింది సబ్జెక్ట్ కూడా, అంతకు ముందు లేదు. సో ఇప్పుడు మల్లిక గారు, అంటే ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీకి ఆల్రెడీ వచ్చేసారు, ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి, ఒక 3 years నుంచి ఉంటున్నారు కాబట్టి, సో ఎవరైనా కొత్తగా
అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా లేదంటే ఉన్న వాళ్ళైనా ఫీమేల్స్ రావాలి అని అంటే లైక్ ఇండస్ట్రీకి అంటే ఏమని చెప్తారు మీరైతే? బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇండస్ట్రీలో మనము నమ్మడానికి ఉండదు. అంటే ఎవరు ఎలా ఉంటారో, ఎవరు ఏ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో అది పర్ఫెక్ట్గా నేను అంటే ఇంకా నాకే ఇంకా అదే అంటే సజెస్ట్ చేయడం అంటే అది వాళ్ళు ఎక్స్ట్రీమ్గా దాంట్లో కోర్స్ చేసి పర్ఫెక్ట్గా ఉండి అంటే మామూలుగా వెళ్ళిపోయి నేను చేసేస్తాను వర్కౌట్ అవ్వదండి కెమెరా ముందు, నాకు తెలిసి అయితే. సో ఇదంతా చేసి ఒక మెచ్యూర్నెస్ వచ్చి అలా చేసే అమ్మాయిలకైతే సో ఏదన్నా ట్రయల్స్ అంటే ఇక మీ ఫ్యూచర్లో కూడా లైక్ ఇప్పుడు మూవీస్ పరంగా ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ఏదో అనుకోకుండా షార్ట్ ఫిలిం వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు పెద్ద మూవీ చేస్తున్నారు పుష్ప, దీని తర్వాత లైక్ ఓటీటీ కానీ వెబ్ సిరీస్ కానీ వస్తే చేస్తారా? డెఫినెట్గా అండి. ఓకే, స్టోరీ నచ్చితే మాత్రం వెబ్ సిరీస్ కూడా అంటే వింటూ ఉన్నాను కొన్ని. అంటే ఈ మధ్య కాలంలో మనకి మూవీస్ కన్నా ఒక పర్సన్ చూసుకుంటే మూవీస్ కన్నా మనకి చాలా మంది వెబ్ సిరీస్ కానీ ఓటీటీ మూవీస్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. సో దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ అంటే ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తారా? తప్పకుండా అండి, తప్పకుండా. అసలు ప్లానింగ్ లో కూడా పర్ఫెక్ట్ ఉంటే వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు అసలు చాలా రీచ్ వెళ్ళిపోతుంది బాగా. అవును, మూవీస్ కంటే అసలు ఎక్కువ అవునవును. సో ఓకే, ఫైనల్ గా మల్లిక గారు డాడీ డైలాగ్ ఒకటి చెప్పేస్తే మనం ఏం చేసేద్దాం. ఓకే, అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పలేనిది లైక్ సమర సింహారెడ్డి అదే ఏ ఇంటర్వ్యూలో చెప్పలేని డైలాగ్. యాడైనా అమ్మరమ్మ పాలు తాగినాడు వాడు పిరికి పంద పారిపోతున్నాడు, రేయ్ సమరసింహారెడ్డి ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము అంటారు. ఓకే, సో అంటే ఆ స్లాంగ్ అన్నది అంటే డాడీ దగ్గర ఎప్పుడైనా మీరు చెప్పారా? ఆయన అసలు ఆయన దగ్గర చెప్పలేదండి ఎప్పుడు. అంటే హమ్ చేసుకుంటూ ఉండేవాళ్ళము పిల్లలతో, అయితే అలా ఫ్లో లో మాట్లాడుకుంటే మూవీ చూసిన గుర్తు పెట్టుకునే వాళ్ళ లేదంటే అంటే మీరు వెళ్ళి షూట్స్ కి వెళ్ళే వాళ్ళ? షూట్స్కి వెళ్ళినప్పటికంటే నార్మల్ తర్వాత నాన్నగారి చూస్తూ మూవీస్ చూస్తున్నప్పుడు అట్లా గుర్తుపెట్టేసి. డాడీ దగ్గర ఎప్పుడు చెప్పలేదు, నాన్నగారి దగ్గర అసలు చెప్పలేదు. అసలు నిజంగా ఆయన నుండి మీరు ఇలా చెప్తున్నారని అంటే షాక్ అయిపోతారు. అంటే నన్ను ఇంత ఫాలో అవుతున్నారా అంటే ఇంత డైలాగ్. సమరసింహారెడ్డి ఎప్పుడు ఎప్పుడు అది ఎప్పుడు ఇప్పుడు డైలాగ్ అంతా అంటే వాళ్ళ సీన్ అదే ప్రత్యేకంగా బాలకృష్ణ వెళ్ళిపోవడం ఢిల్లీ ఆ సీన్ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి చెప్తున్నారంటే అంత ఫాలో అయ్యారు. సో మీకు తెలియకుండా అంత ఇంట్రెస్ట్ వచ్చేసి. మన మూవీలో కూడా అంత ఆల్మోస్ట్ బాగుంటుంది అంత, అంటే చాలా సీరియస్ రోల్ చేస్తారు దాంట్లో కూడా. అవునవును, జిలేబీ హైలైట్ అండి బ్రహ్మానంద గారు. అవును, సరే రామ్ చరణ్ గారు వచ్చేసి అదే వీళ్ళ మేనల్లుడికి సిక్ అయి ఉంటాడు, కాజల్ వాళ్ళ అన్న. జస్ట్ అప్పుడు నాన్నగారు ఎలా అంటే సార్ మీరు సూపర్ సార్ అంటాడు. అంటే అమ్మాయిని తీసుకొని బయటకు వెళ్తాను అంటాడు, హీరోయిన్ని తీసుకొని కాజల్ని తీసుకొని. అంటే సార్ తీసుకెళ్ళు బాబు తీసుకెళ్ళు బాబు తీసుకెళ్ళు అంటారు. అంటే మీరు సూపర్ సార్ అండి, బాబు నాకయ్యా రింగు, నువ్వు ముందు అమ్మాయిని తీసుకెళ్ళు, నిన్ను మాకు కలిపిన మీ జిలేబీ మామకి మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తానంటారు. కంచమేంటి ఇంత ఉంది, ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు, ఈయన కూడా తినలేడు, నాన్నగారిని చూపించి అంటారు. అంటారు నేను ఇంతే పెడతా, నేను ఎలా పెడితే అలా తినాలి, నేను ఎంత పెడితే అంత తినాలి, కాలిపోతాంది కింద. మీరు చెప్తుంటే నిజంగా ఇమాజినేషన్ లో ఆయనే గుర్తొస్తున్నారు నిజంగానే. సార్ కి ఫేవరెట్ హీరో ఎవరండి? సార్ కి ఫేవరెట్ ఎవరంటే మెయిన్ బాలయ్యబాబు గారు. ఎక్కువ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, తర్వాత మన రామ్ చరణ్ గారు. ఓకే, ఎక్కువ ఎవరితో చేశారు మూవీస్? మోస్ట్లీ అంటే హిట్స్ ఎక్కువ అంటే వెంకటేష్ గారితో కూడా. వెంకటేష్ గారి అందరితో. బాలకృష్ణ గారితో కూడా చేశారు చాలా మూవీస్. అంటే ఆల్మోస్ట్ మధ్యలో ఒక 2-3 మూవీస్ మిస్ అయ్యారు కానీ ఆల్మోస్ట్ అన్ని చేశారు. ఓకే, డాడీకి సరైనోడు కూడా మంచి, అదొక మంచి హిట్. అది కూడా మంచి హిట్ అసలు నిజంగా. కింద కూర్చొని ఆయన కటింగ్ సీన్ కానీ ఒకటి సర్లేరు నీకెవరు మూవీ, సర్లేరు నీకెవరులో కూడా అది కూడా బాగుంటది. అప్పుడు కూడా మహేష్ బాబు గారు ముందు ప్రకాష్ రాజ్ గారు ఫాదర్కి వేశారు. అవును, సరే డిస్కషన్ వీళ్ళ రౌడీలతో వీళ్ళతో డిస్కషన్ పెడతామంటే ఏంది ఆడితో అన్ని మాటలు, ఆడిని కింద వేసి ఆడిని పండబెట్టి కత్తి పెట్టి అదే సూపర్ నిజంగానే అని అంటారు అన్నమాట. అదొకటి. దాంట్లో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చేసి ఒక మంచిగా దడిపిస్తాడు భయపెట్టగానే. అప్పుడు మళ్ళీ కూల్ అయిపోతారు నాన్నగారు. అప్పుడు అంటాడు ఈ అబ్బితో పెట్టుకుంటే కూజలు చెంబులు అవుతాయి. నిజంగా సూపర్. అంటే స్లాంగ్ అంటే ఆ స్లాంగ్ మీది కాదండి? మంది కాదు కదండి. ఎలా వస్తుంది అసలు తిట్టు కూడా ఒకటి గబ్బునా ఎలా
అది బాగా ఫేమస్, బాగా ఫేమస్ అది కూడా. చాలా మంది ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాయిసెస్ గానీ మిమిక్రీలో గానీ. ఎక్కడ స్లాంగ్ ఎలా రాయలసీమ స్లాంగ్ మొత్తం. అది ఎలా నేర్చుకున్నారా రాయలసీమ స్లాంగ్ అంటే? నాన్నగారు ఆయన మామూలుగా ఇంట్రెస్టెడ్. ఇక అట్లా ఎక్కువ మూవీస్ లో రాయలసీమ స్లాంగ్ ఫ్యాషనిస్ట్ అంటే ఒక విలన్స్ ఎలా ఉంటారు నిజంగా ఏదో రాయలసీమ నుంచి వచ్చినట్టు అలానే ఉంటుంది. పక్కా అలానే ఉంటుంది. మూవీ కోసం కూడా కొంచెం బాగా హార్డ్ హార్డ్ వర్క్ చేసి నేర్చుకున్నారండి మామూలుగా కూడా. అంటే వాళ్ళకి తెలియకుండా మన ఇది చిన్న ఇది ఉంటుంది కదా టేప్ రికార్డర్, అప్పట్లో క్యారీ చేసుకునే క్యామ్ అది క్యారీ చేసుకొని అక్కడ అందరితో మాట్లాడి అంటే నేటివ్ పీపుల్ తో మాట్లాడితే ఆ వాయిస్ రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఇది ఎలా చేయాలి మీరు ఈ మాటను ఎలా అంటారు అంటే నాన్నగారు కొన్ని అనేవాళ్ళు, వాళ్ళు ఇంకా బెటర్ గా చెప్పేవాళ్ళు. అట్లా అసలు ఆ జర్నీలో ఇంకా బాగా ఫ్లూయెన్సీ వచ్చేసింది, లాంగ్వేజ్ మీద గ్రిప్ వచ్చేసింది. ఓకే మల్లిక గారు, పుష్ప మూవీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మళ్ళీ మనం ఇంటర్వ్యూస్లో మళ్ళీ కలవాలి. అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.